హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ మోర్. థ్యాంక్ యూ గాయ్స్. గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ వద్దు. సినిమా మొత్తం కామెడీగా ఉంటుంది. కామెడీ బాగానే వర్కౌట్ అయింది. మరియు గీతాంజలి పెర్ఫార్మెన్స్ అండ్ మిగతా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ సినిమాను బాగా ముందుకు తీసుకువెళ్లారు. ఈ సినిమాని చూస్తే కామెడీ కోసమే చూడాలి, సరదాగా కాసేపు నవ్వుకోవడానికి చూడాలి అంతే. అక్కడక్కడ హారర్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో సునీల్ పెర్ఫార్మెన్స్ ఎరగదీసిండు. సునీల్ కామెడీ టైమింగ్ చాలా బాగా అనిపిస్తుంది అందరికీ. ఈ సినిమాలో కంటెంట్ వెతికితే దొరకదు. సినిమా చూసామా, ఎంజాయ్ చేసామా, ఓ 3 గంటలు ఇది మాత్రమే దొరుకుతుంది. గీతాంజలికి ఇది 50వ సినిమా అండ్ ఈమె మన తెలుగు యాక్ట్రెస్. మనం గర్వపడాల్సిన విషయమే. ఫ్యామిలీతో చూస్తే బాగా ఎంజాయ్ చేస్తాం ఈ సినిమాని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది. సో మీకు ఈ సినిమా ఎలా అనిపించో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన గీతాంజలి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో కూడా యాక్ట్ చేస్తుంది. సో ఈ సినిమాల్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుందని గీతాంజలి గారు చెప్తున్నారు. సో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయితే ఆ సినిమాలో కూడా ఈ మా పాత్ర ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. For more videos, subscribe to my channel guys. Thank you.